సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్. సో ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్ అంటే ది ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ డేటా స్ట్రక్చర్. ది ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది రన్నింగ్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ అయ్యి ఉంటుందో ఆ డేటాని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అని అంటారు. ది ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ డేటా స్ట్రక్చర్. ఇన్ distributed system, information in message transforming between two components consisting of sequence of bytes. In distributed system, information in message transforming between two components consisting of sequence of bytes. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మెసేజ్ ఫార్మాట్లో బిట్వీన్ టూ కాంపోనెంట్స్ మధ్య సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇట్ కమ్యూనికేట్ ఎనీ ఇన్ఫర్మేషన్. దీస్ డేటా స్ట్రక్చర్స్ మస్ట్ బి కన్వర్టెడ్ టు ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ బిఫోర్ ట్రాన్స్మిషన్. సో మెసేజ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ బైట్స్లో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ టూ కాంపోనెంట్స్ మధ్య సెండ్ అవుతుందో దానికన్నా ముందే అది ఎలా కన్వర్ట్ అవ్వాలి? సీక్వెన్స్ ఆఫ్ బైట్స్లో కన్వర్ట్ అవ్వాలి. సో ఇట్ కమ్యూనికేట్ ఎనీ ఇన్ఫర్మేషన్. దీస్ డేటా స్ట్రక్చర్స్ మస్ట్ బి కన్వర్టెడ్ టు ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ బిఫోర్ transmission, also in the arrival of messages. So the data should be reconverted into its original data structure. లాస్ట్కి వచ్చేసరికి దాని ఒరిజినల్ డేటా స్ట్రక్చర్లోకి రీకన్వర్ట్ అవుతుంది. బిఫోర్ సెండింగ్ ముందు సీక్వెన్స్ ఆఫ్ బైట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. మెసేజ్ అనేది డెలివరీ అయినాక రీకన్వర్టెడ్ అయ్యి యాక్చువల్ డేటా స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో there are several different types of data that use in computers, and these types are not the same in every place that data needed to transfer. So ఇక్కడ ఏంటంటే there are several data types of data that use in computers. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, డిఫరెంట్ డేటా టైప్స్ని ప్రోగ్రామ్లో యూజ్ చేస్తాం. ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ మనం ప్రోగ్రామ్లో యూజ్ చేస్తాం. సో దీస్ టైప్స్ ఆర్ నాట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఆ డేటా టైప్స్ అనేవి ఎవ్రీ ప్రోగ్రామ్ ప్లేస్లో ఎవ్రీ టైం సేమ్ ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో అవి ఏంటంటే ఇంటీజర్ హ్యావ్ 2 different టైప్స్. ఒకటి బిగ్ ఇండియన్, ఇంకోటి లిటిల్ ఇండియన్. ఫ్లోట్ దిస్ డిఫరెంటేషన్. ఫ్లోట్ అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ in different architectures. Character అంటే ASCII కోడ్ and యూనికోడ్. సో ఇక్కడ ఏంటంటే టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా బిట్వీన్ కంప్యూటర్స్ దేర్ షుడ్ బి ఏ వే టు కన్వర్ట్ ఎవ్రీ డేటా టు కామన్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే టు ఎఫిషియెంట్లీ కమ్యూనికేట్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా బిట్వీన్ టూ కంప్యూటర్స్ there should be a way to convert every data to common format. External data representation is the data type that acts as the intermediate data type in the transmission. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న డేటా అనేది ఎఫిషియెంట్లీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, ఓకేనా, కంప్యూటర్ల మధ్య ఇక్కడ ఒక మీడియేటర్ లెక్క వర్క్ అవ్వాలి. There should be a way to convert every data to common format. ఆల్ డేటా టైప్స్ని ఒక కామన్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యేటట్టు ఒక మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్ అంటారు. ఓకేనా? ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్. సో డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం డేటా స్ట్రక్చర్లో. సో ఆ డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి టూ కంప్యూటర్ మధ్య ఒకదాని కమ్యూనికేట్ అవ్వాలంటే ఎఫిషియెంట్లీ
ఈ డిఫరెంట్ డేటా టైప్స్ని ఏదైనా ఒక కామన్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. అన్నిటికీ కామన్గా ఉండే ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసే దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్ అంటారు. ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్ ఈజ్ ద డేటా టైప్ దట్ యాక్ట్స్ యాజ్ ద ఇంటర్మీడియట్ డేటా టైప్ ఇన్ ది ట్రాన్స్మిషన్. External data representation is the data type that acts as the intermediate data type in the transmission. Next topic is marshalling. So marshalling is the process of taking a collection of the data structures to transfer and format them into an external data representation type which is suitable for transmission in a message. సో మార్షలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మార్షలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ని కలెక్ట్ చేసి వాటిని ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ డేటా లెక్క కన్వర్ట్ చేస్తుంది, ఫార్మాట్ చేస్తుంది. డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ డేటాని తీసుకొని దాన్ని ఏం చేస్తుందంటే మెసేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే మార్షలింగ్ అంటారు. సో ఇక్కడ స్ట్రక్చర్ డేటా అండ్ డేటా ప్రిమిటివ్స్ ఈ రెండింటిని డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్, ఇదొక డేటా స్ట్రక్చర్, ఇదొక డేటా స్ట్రక్చర్, ఈ రెండింటిని ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ డేటా ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్టర్నల్ డేటా వస్తుంది మెసేజ్ ఫార్మాట్లో అవుట్పుట్ లెక్క వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే మార్షలింగ్ అంటారు. మార్షలింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్స్ to transfer and format them into an external data representation type which suitable for transmission in a message. ఇక్కడ ఏంటంటే 2 డేటా అలాంటి ఒక ఎక్స్టర్నల్ డేటా లాగా కన్వర్ట్ చేసి ఒక మెసేజ్ ఫార్మాట్లో బయటికి పంపిస్తుంది. దాన్ని ఏమంటారంటే దాన్ని మార్షలింగ్ అంటారు. అన్మార్షలింగ్ అంటే దీనికి రివర్స్. అన్మార్షలింగ్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ which is reformatting the transfer data on arrival to produce the original data structure at the destination. Marshalling ki opposite వచ్చేసి unmarshalling. ఓకేనా? సో ఇందులో మెయిన్లీ 3 అప్రోచెస్ ఉంటాయి. ఒకటి కోర్ బాస్, 2 జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్, 3 XML. సో కోర్ బాస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ కన్వర్ట్స్ స్ట్రక్చర్ అండ్ ప్రిమిటివ్ డేటా ఇంటూ ఎక్స్టర్నల్ డేటా బై ఎనేబులింగ్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. సో కోర్ బాస్లో ఏమవుతుందంటే స్ట్రక్చర్డ్ అండ్ ప్రిమిటివ్ డేటాలను ఎక్స్టర్నల్ డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది. దేని ద్వారా? బై యూజింగ్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. ఈ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ని యూజ్ చేసుకొని స్ట్రక్చర్ డేటా అండ్ ప్రిమిటివ్ డేటాని ఎక్స్టర్నల్ డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఏంటంటే కోర్ బాస్ అంటారు. కోర్ బాస్ అంటే కామన్ డేటా రిప్రజెంటేషన్. సో ఏమవుతుందంటే స్ట్రక్చర్ డేటాను అండ్ ప్రిమిటివ్ డేటాని ఎక్స్టర్నల్ డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. ఈ రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ యూజ్ చేసుకొని స్ట్రక్చర్ డేటా అండ్ ప్రిమిటివ్ డేటాని ఎక్స్టర్నల్ డేటా లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్. సో జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ ఏంటంటే దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైతే మనం సెండ్ చేయాల్సిన డేటా అనేది స్మాల్గా లెస్గా ఉంటుందో అప్పుడు జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం సెండ్ చేయాల్సిన డేటా ఆర్ మెసేజ్ తక్కువ ఎంబీ లెస్ అమౌంట్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ ఆబ్జెక్ట్ని సెండ్ చేస్తాం, అది స్టోరేజ్ ఆన్ డిస్క్. సింగిల్ ఆబ్జెక్ట్ నుండి డేటాను తీసుకెళ్ళి డిస్క్లో స్టోర్ చేస్తుంది. అందువల్ల జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ మనం ఎప్పుడు చేస్తామంటే మనం సెండ్ చేయాల్సిన ఏదైతే డేటా ఉందో అది లెస్ అమౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ యూజ్ చేస్తాం. ఇన్ జావా రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ RMI, both objects and primitive data values may be passed as arguments and results of method invocations. In Java, the term serialization refers to the activity of paralleling
an object or a connected set of objects into a several form that is suitable for storing on disk or transferring in a message. అర్థమైందా? మనం సెండ్ చేయాల్సిన డేటా ఎప్పుడైతే లెస్ అమౌంట్లో ఉంటుందో అప్పుడే మనం జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ యూజ్ చేస్తాం. ఆ తక్కువ ఉన్న అమౌంట్లోకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింగిల్ డేటా తీసుకున్నాను కదా, సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ అనేది స్టోరేజ్ డివైజ్లో ఆర్ ట్రాన్స్ఫరింగ్ మెసేజ్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. డేటా స్టోరేజ్ అన్న అవుతుంది, ట్రాన్స్ఫరింగ్ అన్న అవుతుంది. సో దిస్ ఈజ్ జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్. నెక్స్ట్ XML ఇది ఎక్స్టెన్షబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో ఎక్స్టెన్షబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం వెబ్ బ్రౌజర్ వెబ్ సర్వర్కి కనెక్ట్ అయ్యే ఫార్మాట్లో యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ XML మార్కప్, ఈ టాపిక్లో XML ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైతే డేటాని సెండ్ చేస్తామో అది డేటా స్ట్రక్చర్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటే మాత్రమే XML యూజ్ చేస్తాము. డేటా స్ట్రక్చర్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం XMLని యూజ్ చేస్తాం. అలా టెక్స్ట్ ఫార్మాట్లో కాకుండా ఇమేజ్ ఫార్మాట్లో ఆర్ వీడియో ఫార్మాట్లో ఎనీ అదర్ ఫార్మాట్లో ఉంటే మనం XMLని యూజ్ చేయం. ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉందో ఆ డేటా స్ట్రక్చర్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాం, అప్పుడే XML యూజ్ చేస్తాం. ఆ టెక్స్ట్ ఫార్మాట్లో అంటే ఓన్లీ టెక్స్ట్ మ్యాటర్ ఉండదు, అందులో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎనీ డయాగ్రామ్స్ ఏమి ఉండకూడదు, ఓన్లీ టెక్స్టే ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే XMLని యూజ్ చేస్తాం. XML is a markup language that was defined by the WWW Consortium for General Use on the Web. XML was initially developed for writing structured documents for the web. XML is initially developed for writing structured documents for the web. So XML is used to enable clients to communicate with web services and for defining the interfaces and other properties of web services. So mainly XML ఎందుకు యూజ్ అవుతుందంటే in this topic convert structured data to text. డేటా స్ట్రక్చర్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి XML యూజ్ చేస్తారు. ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండడానికే. ఈ టెక్స్ట్ ఫార్మాట్లో ఇమేజెస్ వీడియోస్ ఏమి ఉండకూడదు, ఓన్లీ టెక్స్టే ఉండాలి, అప్పుడే XML మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ డేటా రిప్రజెంటేషన్.